నేను ఈనాడు నా జీవితంలో ఎస్ఐ అవుదాం అనుకోలేదురా. కనీసం దానికోసం పరీక్ష కూడా రాయలేదు. క్లారిటీ లేక ఇదిగో వాడున్నాడే, వాడు ఎందుకు జనాలు చంపుతున్నాడో దేనికోసం తిరుగుతున్నాడో వాడికి క్లారిటీ లేదు. నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, దేనికోసం లేస్తున్నావు, నీకు క్లారిటీ లేదు. ఏయ్, నీకు తర్వాత. ఇందాకటి నుంచి ఎందుకురా మిస్ అవుతుంది? కరెక్ట్గా కొడితే దెబ్బకు పోతావు. సార్, మీకోసం ఎవరు వచ్చారు? అర్జున్ ఎక్కడ ఉన్నాడు? అదే ఎక్కడ ఉన్నాడు? లోపల. చంపేశారా, చంపబోతున్నారా? మనందరం ఎంతో ఇష్టపడి మన కోసం రాజ్యాంగం రాసుకున్నాం కదా. ఎవడైనా తప్పు చేస్తే ఆయన కోర్టులో అప్పచెప్పాల్సిందేగా. కుర్రలం కదా, ఉడుకు రక్తం, మాకు నిద్రలు పెద్ద పట్టావు. పొద్దున్న అందరం కలిసే వెళ్దాం. అప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉంటాం. అరగంట టైం ఉంది. ఇవన్నీ కాదు కానీ అర్జున్ అన్నాడు ఎవడో ఆయన చూద్దామని వచ్చాను. జనం అందరూ మన్నే నమ్ముకుంటారు, అది వచ్చిన కర్మ. కూర్చోండి సార్. వాస్తు అక్కడ బాగున్నట్టుంది. అక్కడే కూర్చోండి. ఒకరిని కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం ఉండాలి, దాంట్లో బోల్డ్ మంది జనం ఉండాలి, వాళ్ళు మనోళ్ళు అయి ఉండాలి. ఏదో ఆకతాయి కుర్రాడు అల్లరిచల్లరిగా తిరుగుతుంటాడంటే ఎలా సర్దుకుపోతాం? అలాంటప్పుడు ఏవో ఇంట్లో పెట్టుకోమనండి. ఏదో అమ్మాయి దొరికింది కదా అని దాని జీవితంలోకి వచ్చేస్తానంటే, ఇంట్లోకి వచ్చేస్తానంటే ఎలా ఊరుకుంటాం? తోలు తీసేస్తాం. అయినా మానవ సంబంధాలు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఏ కోర్టు సరిపోద్ది? కుర్రోడు ఆలోచనల్ని ఏ చట్టం కంట్రోల్ చేయలేనప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేస్తా. ఇక్కడ ఎవడి మనసాడి కోర్టు, ఎవడి మాటాడికి తీర్పు. మీరు చాలా తెలివిగా మాడతారు సార్, చాలా హుందాగా ప్రవర్తిస్తారు. జనం కూడా మీరే రైట్ అంటారు. కానీ ఎన్ని కుట్రలు చేస్తుంటే, ఎన్ని గొంతులు కోస్తుంటే ఈ స్థాయిలో ఇలా ఉన్నారు. ఒకడైనా ఆలోచించడా? ఆలోచించడం మీ నమ్మకం తీసి పడేస్తారు. చీమకు కూడా దాని విలువ దానికి ఉంటుందని తెలుసుకోలేంత తెలివి తక్కువ వాళ్ళ మీరు. ఒక్క ప్రాణం లేపేయాలనుకున్నారు. వాడు తప్పు చేస్తుంటే అనుభవిస్తాడు. అలా అనుభవించనివ్వకుండా చంపాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. వాడికి ఒక అమ్మ ఉంటుంది, వాడికి ఒక నాన్నుంటాడు. వాళ్ళకి ఆశలుంటాయి, వాళ్ళకి కళలుంటాయి. వాటి ముందు నువ్వెంత, నీ తెలివితేటలెంత, నీ బతుకెంత? నెక్స్ట్ లైట్తో తిరుగుతూ అంటే మాట్లాడుకుంటున్నావా? దానికి ఎంత ఇది ఉండాలో తెలుసా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నిజంగా నిజం చెప్పే ధైర్యం నీకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో. లేకపోతే నేను మాట్లాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. నిజం సార్, నిజం. ఎవడరా ప్రతి చిన్న ఆటకి నన్ను పిలుస్తారు ఇక్కడ? అడ్డమైన గొడవ. ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉంటే మనోని పామేస్తారని అర్థమైపోయింది. వస్తున్నాను సార్. నువ్వు వాడిని ఎందుకు చూస్తున్నావు, ఎందుకు కాపాడుతున్నావు అని నేను అడగను.
కాకపోతే జాగ్రత్త. ఎవరైనా చెప్పినా ఏం చేసినా ఆ ఒక్క ముక్క దగ్గర ఆగుతాం. జాగ్రత్త. ఆడు నేను చదివినట్టు చదివాడు నాన్న. నేను ఆలోచించినట్టు ఆడు ఆలోచిస్తాడు. కాకపోతే ఆడు కొన్నిటి లొంగుతాడు. ఆ దౌర్బల్యమే లేకపోతే వాడే కాదు ఎవడైనా గొప్పోడే. అదే పోకపోతే నేనే కాదు 400 100 మంది వచ్చినా కాపాడలేరు.